ఓం నమో వెంకటేశాయ. తుచ్చ కలేవరహానా స్వచ్ఛ సుచేతన భానా గోవింద గోవింద. కర్మార్జితే దుఃఖ సమూహమూలే వర్మాత్మకాలంకృత చిత్రచేలే నర్మాధికే స్వచ్ఛగుణాధిశీలే శర్మాత్మనాత్వం వసమేనుకూలే అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారి ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేపడదాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. చంచలాసేవ్యపాదాయ చంచలానాం హితాయ చ చంచలాన్యసుతత్వాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాగుణసులక్షణసత్వమూర్తిం వ్యాసప్రసూతశుకపూజకపుణ్యపూర్తిం ప్రహ్లాదనాదరవచ శమితాంతరార్తిం సన్మందిరం విశతభాగవతం సుకీర్తిం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు గృహస్థులు చేయవలసినటువంటి పనులు అని మొదలుపెట్టి ఆ హెడింగ్లో చాలా చక్కటి విషయాలను చెప్పుకుంటూ వచ్చారు. ఇంట్లో మరీ అంటీ ముట్టనట్టు ఉండటం కాదు, కానీ ప్రతిదాన్ని అంటుకుంటూ కూర్చోకూడదు. ప్రతి పని నాదే అన్నట్టు మీద పడి చేసేయనక్కర్లేదు. ఎవరైనా సలహా చెబితే పోన్లే వాళ్ళు చెప్పింది బాగుంది వీళ్ళు చెప్పింది బాగానే ఉంది అన్నట్లు వదులుకుంటూ పోతూ ఉంటే మెల్లమెల్లగా అది దూరం జరుగుతుంది. చేసే పనులన్నీ వాసుదేవార్పణం అనే బుద్ధితో చేస్తే ఆ కర్తృత్వం అనేది అంటుకోదు, ఫలితం అనేది అంటుకోదు. చేసేటప్పుడు కాలం ఏమైనా మిగిలితే ఆ మిగిలిన కాలాన్ని సద్వినియోగం చేస్తూ వస్తే, మంచి వాళ్ళతో మహానుభావులతో స్నేహం చేసి భగవంతుడి కథల్ని మాత్రమే వింటూ భగవతత్వాన్ని గురించి ఆలోచనలు చేస్తూ కూర్చుంటే ఆ సత్సంగం అనేది క్రమక్రమంగా మారుస్తుంది అని చెప్పుకుంటూ వచ్చారు. సర్వభూత దయ అనేది ఈ దశలోనే అలవాటు చేసుకోవాలి. ఉన్నట్టుండి ఈ రోజు నుంచి సర్వభూత దయ అంటే ఎవరికీ రాదు. గృహస్థుడిగా ఉన్నప్పటి నుంచే ఆ సర్వభూత దయాన్ని అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోవడంలో భాగంగా పోన్లే నా వస్తువు ఏమైనా ఓ ఎలుక తింటే తిందిలే, నా వస్తువు ఏమైనా ఓ పక్షి ఎత్తుకుపోతే పోయిందిలే అన్నట్లుగా ఉండాలి. వాటిని కూడా తిననివ్వాలి. తనతో పాటు వాటిని కూడా జీవించనిస్తూ సర్వభూత దయ అనే దాన్ని అలవాటు చేసుకోవాలి అనే అంశాన్ని కూడా చెప్పారు. చెప్పి త్రివర్గం నాతికృచ్ఛరేణ భజేత గృహమేధ్యపి యథాదేశం యథాకాలం యావద్ దైవోపపాదితం అని ఒక ప్రధానమైన విషయాన్ని చెప్తున్నారు. మామూలుగా గృహస్థులనే వాళ్ళకి ధర్మాచరణ చేయాలి అనే విధి ఉండనే ఉంది. అలాగే ఇల్లు గడవటానికి బాగా సంపాదన అనేది ఉండాలి అనే అభిప్రాయం కూడా ఉంటుంది. అర్థం అనే దాని మీద దృష్టి ఉంటుంది. తన చుట్టూ ఉన్న వాళ్ళ కోరికలు తీర్చాలి, తాను కోరుకున్న కోరికలను కూడా తీర్చుకోవాలి అనేది కూడా ఉంటుంది. కామం అనేది కూడా ఉంటుంది. ఈ ధర్మార్థ కామాలని త్రివర్గం గృహస్థుడికి అనుమతి ఉన్నా సరే, ధర్మార్థ కామాల విషయంలో గృహస్థుడు అనేవాడికి అనుమతి ఉంది. ధర్మాచరణ చేసుకోవాలి, అర్థ సంపాదన అనేది తప్పదు, కామాన్ని ఈ ఆశ్రమంలోనే అనుభవించాలి అనేది ఉన్నప్పటికీ త్రివర్గం న అతికృచ్ఛరేణ భజేత, చాలా కష్టపడి వీటన్నిటినీ సాధించాలి అని మాత్రం పెట్టుకోకూడదు. కష్టపడి ధర్మాచరణం వరకు పర్వాలేదు, ఇటు అటుగాను కష్టపడి సంపాదించటం, ఇంకా దానికే సమయమంతా వెచ్చించటం,
లేదా అందరి కోరికలు తీర్చాలని కూర్చోవటం, లేదా తనకు ఏవైనా మనసులో తోస్తే ఆ కోరికను తీరేంత వరకు ఊరుకోకుండా ఉండటం, ఇలాంటి పనులేం పెట్టుకోకూడదు. త్రివర్గం నా అతికృచ్ఛరేణ భజేత. ఏదైనా కోరిక తీరనట్టుంటే పోన్లే అని అనుకుని వదిలేసుకోవాలి. అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అన్నట్టుగా దాని మీద తప్పు చెప్పుకున్నా పర్వాలేదు, దాన్ని వదిలేసుకోవాలి. పోన్లే మళ్ళీ మనకు వదిలే, ఒకసారి వదిలేసుకుంటే వదిలేసుకున్నట్టే, మనకి దొరకనివి మనకెందుకు అన్నట్లుగా వదిలేసుకోవాలి. డబ్బు సంపాదన అనుకున్నట్లుగా అందుకోకపోతే పోన్లే అందరికీ అందుతుందా, భాగ్యం ఉన్నవాడికి ఒకడికి అందుతుంది, భాగ్యం లేని వాడికి అందదు అన్నట్లుగా వదిలేసుకోవాలి. ఏదో ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. పని చేసిన ప్రతివాడికి ఆ పనికి ప్రతిఫలం సంపూర్ణంగా రావాలి అనే నియమం ఈ సృష్టిలో లేదు. అలా ఉంటే ఈ సృష్టిలో వైచిత్ర్యం అనేది ఉండనే ఉండదు అని అనుకుని ఊరుకోవాల్సిందే. ధర్మం అనేది 100% చేయటం అనేది సాధ్యం కానే కాదు, అంత సంక్లిష్టంగా ఉంటుంది మనలాంటి వాళ్ళకి. అలాంటప్పుడు పోన్లే చేసినంత చేస్తున్నాము, శ్రద్ధగా చేస్తున్నాము, ఇక దాని మీదే దృష్టి పెడితే తత్వం మీద ఎప్పుడు దృష్టి పెట్టడం అని అనుకోవాలి అని మహర్షి గారు చెప్తున్నారు. గృహమేధ్యపి, గృహస్థాశ్రమంలో ఉన్న ఈ త్రివర్గానికి అధికారం ఉన్నా సరే నా అతికృచ్ఛరేణ భజేత, చాలా కష్టపడి వీటిని సాధించకూడదు. యథాదేశం, ఆయా ప్రదేశాలకు తగ్గట్లుగా కానిచ్చేసుకోవాలి. యథాకాలం, ఆయా కాలాలకు తగ్గట్లుగా నడిపించేసేయాలి. యావద్ దైవోపపాదితం, ఎంతవరకు మనకు ఆ దైవం ప్రసాదిస్తుందో, ఎంతవరకు మన పూర్వకర్మ అనేది మనకు ప్రసాదిస్తుందో అంతవరకు దక్కిన దాంతో తృప్తిపడి ఊరుకోవాలి. ధర్మం కాకపోయినా అర్థకామాల విషయంలో ఇది తప్పనిసరి. యథాదేశం, ఈ ప్రదేశంలో మన మాట చెల్లుబాటు కావటం లేదు, ఈ కాలంలో మన మాట చెల్లుబాటు కావట్లేదు, మనం అనుకున్నది జరగటం లేదు. యావత్ దైవోపపాదితం, మనం ఎంత కష్టపడ్డా సరే మనకు భగవంతుడు ఇంతే ఇచ్చాడు, మనం చేసుకున్న కర్మకు ఫలితం మనకి ఇంతే ఇచ్చాడు అని అనుకుని చప్పబడిపోవాల్సిందే అని మహర్షి గారు చెప్తున్నారు. ఇది వైరాగ్యానికి క్రమక్రమంగా దారితీస్తుంది అని సలహా ఇస్తున్నారు. త్రివర్గం నాతికృచ్ఛరేణ భజేత గృహమేధ్యపి యథాకాలం యథాదేశం యథాకాలం యావత్ దైవోపపాదితం అనేటువంటి ఈ శ్లోకంలో. ఇది కాక సర్వభూతదయలో భాగంగా ఆశ్వాఘాంతేవసాయిభ్య కామాన్ సంవిభజేద్యథ అప్యేకాం ఆత్మనోదారాం నృణాం స్వత్వగ్రహో యతః అని కూడా మహర్షి గారు చెప్తున్నారు. తనకున్న సంపదనని ఆశ్వ అఘాంతేవసాయిభ్య, కుక్కల వరకు అన్నిటికీ పంచాల్సిందే. తనకున్న వైభవాన్ని కుక్కలకు కూడా పెట్టవలసిందే. ఆశ్వ, కుక్కల వరకు, పిల్లలు, మనవలు, దగ్గర వాళ్ళు, బంధువులు, స్నేహితులు, పరిచయం ఉన్నవాళ్ళు, పరిచయం లేని వాళ్ళు, సత్పాత్రులు, యోగ్యులు, మనుషులు దాటిన తర్వాత ఆవులు, గేదెలు, ఈ పశువులు, పక్షులు ఇవన్నీ పోయి ఎందుకు పనికిరాదు అనుకునేటువంటి కుక్కలతో సహా అన్నిటికీ తన సంపద వెళ్ళేటట్లుగా చూసుకోవాలి. ఆశ్వ, తన సంపద వెళ్ళే వాళ్ళలో పరిచయం లేని వాళ్ళు, పుణ్యవంతులు, పాపవంతులు కూడా, పాపాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నా పర్వాలేదు అనుకోవాలి. అఘ, పాపాత్ములు కూడా తన సంపదలను అనుభవించే వాళ్ళలో ఉండవచ్చు. అంతేవసాయిభ్య, వాళ్ళ జన్మ సరిగ్గా లేకపోయినా, వాళ్ళ కర్మలు సరిగ్గా లేకపోయినా, వాళ్ళ నడవడిక సరిగ్గా లేకపోయినా సరే, ఎలా ఉన్నా సరే వాళ్ళకి తన సంపద అందేటట్లు ఉండాలి. కామాన్ సంవిభజేద్ యథావత్, తానే ప్రయత్నపూర్వకంగా తనకున్న సంపదలో వీరికి ఇంత, వీరికి ఇంత, వీరికి ఇంత, వీళ్ళకింత ఇవ్వచ్చు అన్నట్లు విభాగం చేసి పెట్టేయాలి. ఆశ్వ అఘాంతేవసాయిభ్య కామాన్ సంవిభజేద్యథ, ఇలా చేయటం వలన ఆ వస్తువుల మీద లేకపోతే ధనం మీద, తాను సంపాదించిన వాటి మీద తనకున్నటువంటి స్వత్వబుద్ధి అనేది క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. క్రమక్రమంగా తగ్గుతూ రావటంతో పాటు సర్వభూతదయ అనేది కూడా క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. స్వత్వబుద్ధి తగ్గాలి, భూతదయ అనేది పెరగాలి. దానికోసం ఇక్కడే ప్రయత్నం చేయాలి అని మహర్షి గారు అంటున్నారు. ఇది కాక మామూలుగా గృహస్థులకు ఉండేటువంటి ఒక జబ్బులాంటి అభిప్రాయం ఉంటుంది. అది అప్యేకాం ఆత్మనోదారాం నృణాం స్వత్వగ్రహో యతః, తన భార్య తనకు మాత్రమే సేవలు చేయాలి అని, లేదా తన భార్య తనకు మాత్రమే ఉపయోగించే పనులు చేయాలి అని, మిగతా వాళ్ళకు ఉపయోగించకపోయినా పర్వాలేదు, మిగతా వాళ్ళకి ఎవరికి ఆవిడ వల్ల లాభం లేకపోయినా పర్వాలేదు అని భావన ఉంటుంది. ఎందుకంటే
ఈ భార్య నాకు మాత్రమే చెందింది, ఏకా భార్య, నాకున్నది ఒకటే భార్య, ఆ ఒకటే భార్య కూడా నాకే చేయకపోతే, నాకు మాత్రమే పరిమితం కాకపోతే ఎట్లా అనేటువంటి భావన ఉంటుంది. అప్యేకాం ఆత్మనో దారాం. ఇది నృణాం స్వత్వగ్రహ. మానవులకు లేదా గృహస్థాశ్రమంలోకి వచ్చిన వారికి మొదటి లేదా బలమైనటువంటి స్వత్వగ్రహం. ఈ స్వత్వగ్రహం నా భార్య అనే దాని ద్వారానే నా పిల్లలు వచ్చారు, నా మనవలు వచ్చారు, నా కోడళ్ళు, నా మనవరాళ్ళు, నా మునిమనవరాళ్ళు, లేదా నా బావమరిది, మా అత్తగారు, మా మామగారు ఇలా పెరిగారు. ఇంతవరకు ఉన్నది ఎంత మేరకు ఉందో దానికి రెండింతలు ఇప్పుడు కొత్తగా పెరిగారు. నృణాం స్వత్వగ్రహ. ఈ స్వత్వగ్రహాన్ని పెంచడానికి ఈ భార్య చాలా చక్కగా తోడ్పడుతోంది. కానీ అదే సమయంలో ఈ భార్య మీద నాకు మాత్రమే ఉపకరించాలి, నాకు మాత్రమే పొద్దున్న లేస్తూనే కాఫీ కప్పుతో రెడీగా ఉండాలి, మిగతా వాళ్ళకి కాఫీ ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు మాత్రమే సేవలు చేయాలి, ఎవరైనా ఇంటికి వస్తే పర్వాలేదు రెస్ట్ తీసుకోవచ్చు, ఎవరింటికైనా వెళితే రెస్ట్ తీసుకోవచ్చు, వాళ్ళకేం సహాయం చేయనక్కర్లేదు, ఈరోజు నువ్వు ఇబ్బంది పడద్దు, సైలెంట్గా కూర్చో, వాళ్ళు పెడతారు తినిపోదాం అన్నట్లుగా భావన ఉంటుంది. ఇది అందరికీ ఉండేటువంటి భావనే. ఇందులో బయట పడేవాళ్ళు కొంతమందికి ఉండొచ్చు, బయట పడని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, మంచి వాళ్ళు కూడా కొండొకసో ఉంటే ఉండొచ్చు. కానీ దీన్ని మాత్రం పక్కన పెట్టేయమంటున్నాడు. అలా చేయొద్దు. భార్య నాకు మాత్రమే సేవలు చేయాలి, నాకు మాత్రమే ఉపకరించాలి, నాకు మాత్రమే అన్నీ చేయాలి అనే మాట పెట్టుకోవద్దు. అతిథులకు సేవ చేస్తే చేయనివ్వు. అతిథులకు సేవ చేస్తే ఆవిడికి పుణ్యం కదా, ఆవిడ పైకి వస్తుంది కదా. అలాగే ఎవరికైనా సహాయం చేస్తే సహాయం చేయనివ్వు. సహాయం చేయనిస్తే ఆవిడికి భూతదయ, ఆవిడికి సహాయం చేసేటువంటి బుద్ధి, ఇవన్నీ క్రమంగా పెరుగుతాయి కదా. ఆవిడ కూడా పెరుగుతూ వస్తుంది కదా. ఆవిడ పెరుగుతూ రావటం, ఆవిడికి భూతదయ పెరగటం, ఆవిడికి పుణ్యం పెరగటం, ఆవిడికి సద్బుద్ధి పెరగటం, ఇవన్నీ జరుగుతూ ఉండగా నీకు ఆవిడ మీద ఉండేటువంటి స్వత్వగ్రహం, ఆవిడ ద్వారా వచ్చేటువంటి స్వత్వగ్రహం, ఇవన్నీ క్రమక్రమంగా తగ్గుతూ వస్తాయి కదా. నాకొక్కడికే పరిమితం కాదు, అందరికీ సేవలు చేస్తోంది, అందరికీ పెట్టేటప్పుడే నాకు అన్నం పెడుతోంది అని అనుకుంటే కాస్త తగ్గినట్లే అవుతుంది కదా. కాబట్టి ఇలా తగ్గించుకునేందుకు, ఆవిడికి ఉపకరించుకునేందుకు వీలుగా ఇలా చేసుకోవు అని మహర్షి గారు చెప్తున్నారు. అప్యేకాం ఆత్మనో దారాం నృణాం స్వత్వగ్రహో యతః అనేటువంటి ఈ శ్లోకంలో. అదేంటండి ఆడాళ్ళ గురించి ఎత్తారేంటండి అంటే, ఆడాళ్ళ గురించి నేను ఎత్తడం సరే దేవుడెరుగు. జహ్యాద్ యదర్థే స్వప్రాణాన్ హన్యాద్వా పితరం గురుం తస్యాం స్వత్వం స్త్రియాం జహ్యాత్ యస్తేన యజితో జితః అనేటువంటి ఈ శ్లోకంలో దానికి సమాధానం చెప్తున్నారు. యదర్థే, ఈ భార్య కోసం ప్రాణాంజహ్యాత్, ప్రాణాలు కూడా విడిచిపెడతాడు. ఫలానా అమ్మాయిని ప్రేమించాను అని అనుకుంటే ఆ ప్రేమించిన దానికోసం 100 సార్లు చచ్చిపోవటానికైనా సిద్ధం అని ఎక్కడైనా డైలాగ్ ఉంటే ఒళ్ళంతా జలధరించేసేస్తుంది. జహ్యాద్ యదర్థే ప్రాణాన్, తొందరపడి ప్రాణాలేం విడిచిపెట్టడు, కావాలంటే దాని ప్రాణాలు తీస్తాడేమో కానీ ప్రాణాలేం విడిచిపెట్టడు. కానీ జహ్యాద్ యదర్థే ప్రాణాన్, నేను దానికోసం ప్రాణాలైనా విడిచిపెడతాను, ప్రాణం పోయినా పర్వాలేదు, అమ్మాయి నాకు కావాలి అన్నట్టుంటాడు. జహ్యాద్ యదర్థే స్వప్రాణాన్ హన్యాద్వా పితరం గురుం. ఈ ప్రేమకి, ఇలాంటి వ్యవహారాలకి, లేదా పెళ్ళైన తర్వాత కూడా భార్యకి మధ్యలో గనక తండ్రి అడ్డం వచ్చినా సరే తండ్రిని మాటలతో హింసించడానికి కూడా వెనకాడడు. గురుం, చాలా గురువు, నిసర్గ గురువు, గొప్పవాడు, అదే సమయంలో తనకు ఉపదేశకుడు, గురువు అయినటువంటి తండ్రిని కూడా హన్యాత్, మరి పొడి చేయడం అందరూ చేయడేమో కానీ మాట అనటానికి, మాటలతో పొడవటానికి వెనకాడరు. హన్యాద్వా పితరం గురుం అంటే ఈ స్త్రీ కోసం ఏమైనా చేస్తాడు, తన ప్రాణాలను కూడా వదిలిపెడతాడు, పక్క వాళ్ళ ప్రాణాలైనా తీస్తాడు అన్నట్లుగా ఉంటాడు. తన ప్రాణాలను పోగొట్టుకుని దాదాపు ఆ పరిస్థితికి వస్తాడు. పక్క వాళ్ళని తిడుతూ, తిట్టరాని వాళ్ళని, అనరాని వాళ్ళని అంటూ వాళ్ళ ప్రాణాలు తీసినంత పాపాన్ని మూటగట్టుకుంటాడు, దానికి సిద్ధపడతాడు. హన్యాద్వా పితరం గురుం తస్యాం స్వత్వం స్త్రియాం జహ్యాత్. అటువంటి స్త్రీ మీద ఇలాంటి అధికమైనటువంటి ప్రేమను వదిలిపెట్టుకోవాలి. ఆ అధికమైన ప్రేమ ఎందుకు వస్తోంది? నా అనటం వలన వస్తుంది. అదే స్త్రీ తల్లి ఉంది కదా, తల్లి మీద ఎంత ప్రేమ వస్తుందా? అంతగా రావట్లేదు. లేదా నాయనమ్మ ఉంది కదా, అమ్మమ్మ ఉంది కదా, చెల్లి ఉంది కదా, అక్క ఉంది కదా, వీళ్ళందరి మీద నా చెల్లె నాకు ప్రాణం అన్నట్లు కూర్చోవచ్చు కదా. అందరూ కూర్చోవట్లేదు. నా చెల్లె నాకు ప్రాణం అనేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నా వీళ్ళు ఎంతమంది ఉన్నారు?
ఎక్కువ మంది ఉన్నారు కదా. ఎందుకున్నారు అంటే వీళ్ళకే స్వత్వం అనేది ఎక్కువ ఉంది. ఈ స్వత్వం అనేది ఎక్కువ అవ్వటం వలన ఆ స్వత్వం ఎక్కువ అవ్వగా ప్రేమ పెరిగిపోతుంది. ప్రేమ పెరగ్గా ఏమైనా చేసేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అందువల్ల తస్యాం స్వత్వం స్త్రియాం జహ్యాత్. ఆ స్త్రీ మీద ఉండేటువంటి స్వత్వాన్ని తగ్గించుకోవాలి. కుదిరితే మొత్తం వదులుకోవాలి. మొత్తం వదులుకోవటం గృహస్థాశ్రమంలో కుదరని పని కాబట్టి తగ్గించుకుంటూ రావాలి. స్త్రియాం జహ్యాత్. తేన హి అజితః జితః. యహ అజితః, అసలు దేనికి లొంగనివాడు, అసలు దేనితోనూ గెలవలేనివాడు ఉన్నాడు కదా పరమాత్మ. అటువంటి పరమాత్మ ఈ స్వత్వత్యాగంతో జితః ఓడిపోతాడు. ఆ పరమాత్మ మీద గెలుపును సాధించవచ్చు. ఈ స్వత్వం వలన పెరిగినటువంటి ప్రేమని, స్వత్వాన్ని తగ్గించుకుని ఆ స్త్రీ మీద తగ్గించుకుని పరమాత్మ మీద పెడితే పరమాత్మ కోసం ప్రాణాలైనా అర్పిస్తాను అనేటువంటి పరిస్థితే వస్తే, ఆ పరమాత్మ కోసం తండ్రినైనా పక్కన పెడతాను అని ప్రహ్లాదుడు చేసినట్లుగా చేయగలిగితే, తండ్రిని కూడా లెక్క చేయను నేను, నా తండ్రి కనుక పరమాత్మను దూషించే మాట అయితే నేను పరమాత్మకి తండ్రి తరపున సారీ చెప్తానే తప్ప నా తండ్రికి మాత్రం సపోర్ట్ చేయను అన్నట్లు కనుక ఉన్నట్లయితే, హన్యాద్వా పితరం అనే స్థాయిలో ఒకవేళ వచ్చేసినా సరే, అంత పని చేయక్కర్లేదు కానీ అంతదాకా వచ్చేసినా ఆయన సంతోషించి ఆయన ప్రేమగా ఉంటాడు. ఆయన ఇతనికి లొంగుతాడు, ఈ సాధకుడికి గృహస్థుడికి లొంగుతాడు అని మహర్షి గారు చెప్తున్నారు. ప్రేమ అనేది ఒక చోట కాన్సన్ట్రేట్ అయిపోతుంది, ఒకే చోట మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయి అక్కడి నుంచి ఆ స్వత్వాన్ని కలుపుకుని అందరికీ పెరుగుతోంది. పిల్లల మీద ముద్దు ఉంటుంది కొంతమందికి. ఏ పిల్లల మీద ముద్దు ఉంటుంది? తమ పిల్లల మీదే ముద్దు ఉంటుంది. తమ పిల్లలు కాకి పిల్లల్లా ఉన్నా సరే వాళ్ళే ముద్దు, వాళ్ళు చేసిందే అల్లరి, వాళ్ళు ఉన్నదే బాగుంది. పక్క వాళ్ళ పిల్లలు ఎంత బాగున్నా సరే అబ్బెబ్బెబ్బె చిచి చీవిడి ముక్కను ఈ రకంగా అనిపిస్తుంది. వీళ్ళకున్నది పిల్లల మీద ముద్ద, లేకపోతే తన అనేటువంటి భావన మీద ముద్ద. అంటే తన అనే భావన మీదే ముద్దు. కాబట్టి పిల్లల మీద ముద్దు వీళ్ళకి లేదు. ఒకవేళ పిల్లల మీద ముద్దు ఓకే, ఏ పిల్లవాడిని చూసినా, ఏ చిన్న పిల్లవాడిని చూసినా ముద్దుగా ఉండటం అనేది వస్తే ఓకే, అది సర్వభూత దయకు దగ్గరగా వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ప్రోత్సహించవచ్చు. కానీ స్వత్వాన్ని అలముకుని వచ్చినటువంటి ముద్దు ఉంది చూడండి, అది పెద్దగా ఉపకరించేది కాదు. ఆ స్వత్వం తీరిపోతే ఒక రకంగా ఉంటుంది, ఉంటే ఒక రకంగా ఉంటుంది, ఎక్కువైతే ఒక రకంగా ఉంటుంది, పిచ్చెక్కితే ఒక రకంగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. దానివల్ల లాభం లేదు. ఆ స్వత్వం అనేది మాత్రం ఈ భార్య నుంచి ప్రారంభమవుతోంది. కాబట్టి భార్య మీద స్వత్వం తగ్గించుకుంటే ఈ స్వత్వం అనేది భార్య ద్వారా పిల్లల కంటి, పిల్లల ద్వారా మనవల కంటి ఇలా జరుగుతుంది కదా, అవన్నీ క్రమక్రమంగా తగ్గుతాయి. తగ్గి అందరి మీద ప్రేమ, అందరిలోనూ పరమాత్మను చూసేటువంటి గుణం, ఇలాంటివన్నీ క్రమక్రమంగా సంప్రాప్తిస్తాయి అని మహర్షి గారు అంటున్నారు. అంత పని జరిగిపోతుందా అని ఎవరికైనా సందేహం ఉంటే, జరిగిపోతుందా అని సందేహించి ఊరుకోవద్దు, ట్రై చేసి మనం చూద్దాము. ఇలా గనక సాధ్యపడేట్లయితే రాసి పెడదాము, నారద మహర్షి గారు చెప్పింది జరుగుతుంది అని రాసి పెడదాము. కాకపోయినా కాలేదు, ఎందుకు కాలేదో అని కూడా రాసి పెడదాము. కాకపోతే ముందుగా ట్రై చేసి మాత్రం చూద్దాము. దాన్నే ఆయన చెప్తున్నారు, జహ్యాద్ యదర్థే స్వప్రాణాన్ హన్యాద్వా పితరం గురుం తస్యాం స్వత్వం స్త్రియాం జహ్యాద్ యస్తేన హ్యజితో జితః అనేటువంటి ఈ శ్లోకం. అదేంటి భార్యను పట్టుకుని తిట్టిపోసినట్టు చేస్తున్నారు? భార్య మీద ప్రేమ ఉండటం తప్ప, భార్య మీద స్వత్వగ్రహం అనేది తప్ప, భార్య మీద స్వత్వగ్రహాన్ని ఎలా వదులుకోగలరు? ఎవరైనా సరే దాన్ని ఎలా తప్పించుకోగలరు అనే రకరకాల ప్రశ్నలు వస్తే దానికి సమాధానంగా తత్వ విచారణ చేయాలయ్యా. తత్వ విచారణ చేస్తే దీని తాలూకు సమాధానాలన్నీ వచ్చేస్తాయి అని పై శ్లోకంలో చెప్తున్నారు. కృమి విడ్భస్మ నిష్ఠాంతం క్వేదం తుచ్చం కలేవరం క్వ తదీయ రతిర్భార్య క్వాయమాత్మా నభశ్చది. ఎవరికైనా భార్య మీద ప్రేమ ఉంది అని అనుకుంటే, ఎవరి భార్య మీద ప్రేమ ఉంది? తన తండ్రి భార్య తల్లి మీద ప్రేమ ఉందా, లేదా తన బావ భార్య చెల్లి మీద అంత ప్రేమ ఉందా? ఎవరి భార్య మీద ప్రేమ ఉంది అంటే తన భార్య మీద ప్రేమ ఉంది. తాను అంటే ఎవరు అంటే ఆత్మన కాదు కదా. తాను అంటే ఈ దేహం, ఈ దేహానికి సంబంధించిన భార్య మీద ప్రేమ ఉంది అంటే అర్థమైంది. ముందు ఈ స్వత్వం అనేది దేహం మీద కలిగింది,
స్వత్వం దేహం మీద కలిగితే ఆ దేహాంతో ఈ స్వత్వం అనేది కలగలిసి ఆ స్వత్వం వెళ్ళి భార్య మీద పడింది. భార్యతోనూ కలుపుకున్నటువంటి ఆ స్వత్వం పిల్లల మీద పడింది, పిల్లల్ని కలుపుకుని మనల మీద పడింది. ఒక చైన్ రియాక్షన్ లాగా ఈ స్వత్వం పెరుగుతూ పెరుగుతూ వస్తుంది. కాబట్టి ముందు స్వత్వం అనేది దేహంలో ఉంది. స్వత్వం అనేది దేహంలో ఉంది కాబట్టి ఇది నాది అనేటువంటి భావన, లేదా ఇది నేను అనే భావన ఉంది కాబట్టి ఇవన్నీ ప్రారంభమైనాయి. ఇప్పుడు కేసు దేని మీద ఉంది అంటే దేహం మీద ఉంది. దేహం మీద స్వత్వం అనేది ఎందుకు? దేహం మీద స్వత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు దేహం అనేది నేను అనిపించుకోవడానికి యోగ్యమైనదా అని అడిగితే కాదు. క్రిమి విట్ భస్మ నిష్ఠాంతం. ఈ దేహాన్ని ఇలాగే విడిచిపెడితే పురుగులు పట్టిపోతుంది ప్రాణాలు పోయిన తర్వాత అనుకోండి. విట్ లేకపోతే పేడగా మారిపోతుంది. ఏదో ఒక జంతువు తినేస్తే ఆ జంతువు వేసే పేడగా మారిపోతుంది. లేదా ఎవరైనా కాస్త సంస్కారం చేస్తే భస్మైపోతుంది. క్రిమి విట్ భస్మ నిష్ఠాంతం. ఈ మూడిట్లో ఏదో ఒకటిగా మారిపోతుంది. అంటే ఎప్పటికో ఒకప్పటికి ఇది తన రూపాన్ని పూర్తిగా మార్చుకోక తప్పదు. పూర్తిగా రూపాన్ని మార్చుకున్న తర్వాత దీనికి నా అనే మాట లేనే లేదు. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకా చెప్పాలంటే దీనికి సంబంధించిన వాళ్ళే దీన్ని వదులుచుకుంటారు. ఎవరైనా సరే వదులుచుకుంటారు, దాన్ని అలాగే పట్టు కూర్చోరు. అలాంటి క్రిమి విడ్ భస్మ నిష్ఠాంతం క్వేదం కలేవరం. ఈ శరీరం అనేది ఎక్కడుంది, ఎక్కడి నుంచి వచ్చింది? అందులోనూ ఉన్నంతకాలం ఏమైనా పనికొచ్చేదా? తుచ్చం. కాసేపు ఒక రాత్రి పాటు ఏదో వేసవి కాలం ముక్కగా ఉంది కదా అని ఏసీ వేసుకుంటే ముక్కులు పట్టేసేటువంటి శరీరం. ఇలాంటి తుచ్చమైనటువంటి శరీరం క్వేదం. ఇదెక్కడ? క్వ తదీయరతి. ఈ శరీరం మీద ఉండేటువంటి ప్రేమ తదీయరతి ఇదెక్కడ? ఈ శరీరానికి ప్రేమను కలిగించే, ఈ శరీరానికి సంతోషాన్ని కలిగించేటువంటి భార్య అనేవిడ ఎక్కడ? అసలు వీటన్నిటితో సంబంధం లేని క్వాయం ఆత్మ నభశ్చది. తన యొక్క స్వరూపంతో ఆకాశాన్ని కూడా కప్పగలిగిన, ఆకాశం కంటే కూడా పెద్దగా ఉండగలిగినటువంటి ఆత్మ నేను అని అనుకోవలసినటువంటి అసలు స్వరూపం అది ఎక్కడ? ఆ ఆత్మస్వరూపాన్ని పరిగణనలోకి తీసుకుంటే అది ఆకాశం కంటే పెద్దది. ఆకాశానికి కూడా కారణమైనటువంటిది, ఆకాశం కంటే పైది, ఆకాశం కంటే చాలా గొప్పది అని మనకి వేదాంతాల్లో వినిపిస్తున్నాయి కదా. అలాంటి ఆత్మస్వరూపం ఎక్కడ? ఆ ఆత్మస్వరూపానికి దేహానికి పొంతన అనేది ఏమైనా ఉందా? లేదు కదా. నిత్యమైన ఆత్మస్వరూపం ఎక్కడ? వ్యాపకమైన ఆత్మస్వరూపం ఎక్కడ? పరిచ్ఛిన్నం ఏదో ఒకచోట ఒక గుడిసెలో ఉన్నట్లుగా ఉండేటువంటి శరీరం ఎక్కడ? ఆ శరీరం తాలూకు విశేషాలు ఎక్కడ? ఆ శరీరం తాలూకు అనిత్యత్వం అంటే క్రిమి విడ్ భస్మ నిష్ఠాంతం అనే పరిస్థితి ఎక్కడ? ఉన్నప్పుడు కూడా తుచ్చంగా ఉండేటువంటి దాని స్వభావం ఎక్కడ? ఎప్పుడూ ఆనందంగా ఉండేటువంటి ఆత్మస్వరూపం యొక్క స్వభావం ఎక్కడ? ఈ రెండింటికి పొంతన ఏమైనా ఉందా? ఆత్మస్వరూపంలో నిత్యమైన వ్యాపకమైన ఆనందరూపమైన ఆత్మస్వరూపంలో ఉండవలసిన స్వత్వగ్రహం, నేను అంటే ఆత్మస్వరూపాన్ని అని ఉండవలసిన స్వత్వగ్రహం ఎట్లా ఈ దేహం మీదకి, ఈ పాడు దేహం మీదకి వచ్చింది? ఈ పాడు దేహం మీదకి వచ్చినటువంటి ఇది లావాలాగా క్రమంగా కరుగుతూ భార్య మీదకి పిల్లల మీదకి ఎలా పాకింది? ఎప్పుడు పాకింది? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఎవరు లాభపడుతున్నారు? దీన్ని పట్టుకుని వేళ్లాడి బాగుపడ్డ వాళ్ళు ఎవరు అనేటువంటి విచారణ చేసుకోవాలయా? విచారణ చేసుకుంటే క్రమక్రమంగా ఇది తగ్గుతుంది. కనీసం దీని తాలూకు తీవ్రత అయినా తగ్గుతుంది అని మహర్షి గారు చెప్తున్నారు. ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చేసినట్లే. ప్రత్యేకించి ప్రశ్న చెప్పి దానికి సమాధానం ఇది అని చెప్పనక్కర్లేదు, ఒకేసారి వచ్చేసినట్లే. విచారణ లేకపోవటం వలన ఈ ప్రశ్నలు వస్తున్నాయి. విచారణ చేస్తే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దక్కినట్లే అని మహర్షి గారు అంటున్నారు. క్రిమి విడ్ భస్మ నిష్ఠాంతం క్వేదం తుచ్చం కలేవరం క్వ తదీయ రతిర్భార్య క్వాయమాత్మా నభశ్చది అనే ఈ శ్లోకంలో. అందువల్ల దీన్ని తగ్గించుకుంటే మంచిది అని చెప్పి సిద్ధైర్యజ్ఞావశిష్టార్థై కల్పయేద్వృత్తిమాత్మనః శేషే స్వత్వం త్యజన్ ప్రాజ్ఞ పదవీం మహతామియాత్ అని ఇంకొక యాంగిల్లో స్వత్వత్యాగానికి ఇంకొక దారి చెప్తున్నారు. భార్యకి వీళ్ళకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించినవి కావు,
తన వస్తువులకు సంబంధించినటువంటి స్వత్వత్యాగాన్ని ఇంకొక యాంగిల్లో చెప్తున్నారు. ఏదైనా వస్తువు మనకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? సిద్ధై, దైవ సిద్ధం, దైవం మనకు ఇచ్చింది, భగవంతుడు మనకు ప్రసాదించింది ఇది అనేటువంటి భావనలో ఉండొచ్చు. మా భగవంతుడు మనకు ప్రసాదించిన దాన్ని ప్రతిదాన్ని మనం తినేసేయటమేనా అంటే కాదు. యజ్ఞావశిష్టార్థై, ఏ వస్తువునైనా సరే దాన్ని భగవంతుడి యొక్క పూజారూపంలో ఉండేటువంటి యజ్ఞానికి వాడి ఆ మిగులు యజ్ఞ అవశిష్ట దాన్ని మిగులుగా దాన్ని అనుభవించవచ్చు. యజ్ఞావశిష్టార్థై కల్పయేత్ వృత్తిమాత్మనః, దాంతో తన యొక్క భోగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వస్తువులన్నిటికీ ఇది వర్తిస్తుంది. ఏదైనా ఒక వస్తువు వచ్చిందంటే అది ముందు భగవంతుడికి సమర్పించుకుని తర్వాత వాడుకోవాలి. భగవంతుడి యొక్క ప్రసాదంగా, భగవంతుడికి వాడగా మిగిలినటువంటి వస్తువుగా దాన్ని వాడుకోవాలి. భగవత్ ప్రసాదం అనే దృష్టితోనే దాన్ని వాడుకోవాలి. ఆహారానికైతే సులభంగా చెప్పచ్చు. ఏ రోజు ఏం వంట చేసినా సరే ఫలానా వంట అని ప్రత్యేకించి అడగకూడదు. దైవ సిద్ధై, ఆ రోజు వంట ఇంట్లో ఏది వండబడుతుందో, ఎవరైనా సరే ఎవరు చేసినా సరే ఆ వండబడినటువంటి వంటని దైవ సిద్ధం, ఇది దైవం ఈరోజు నాకు ఇచ్చింది అని అనుకోవటం. దాన్ని యజ్ఞావశిష్టార్థై, కుదిరితే పంచమహాయజ్ఞాల్లో దాన్ని కలపటం, వైశ్వదేవంలో దాన్ని కుదిరితే వైశ్వదేవంలో దాన్ని కలపటం, వైశ్వదేవం చేయగా మిగిలినటువంటి దాన్ని తినటం. వైశ్వదేవం దాకా లేదు అంటే భగవంతుడికి నివేదన చేసుకోవటం. నివేదన అది చేత కాదు అంటే భగవంతుడు ముందు పెట్టి, అయ్యా నీకు చెందింది ఇది, నువ్వు తినగా మిగిలిన దాన్ని నేను తింటాను అని మానసికంగా భావన చేసుకోవటం. చేసుకుని మిగుల్ని తనకు ఆహారంగా పెట్టుకోవటం. కల్పయేద్ వృత్తిమాత్మనః, సిద్ధైర్ యజ్ఞావశిష్టార్థై కల్పయేద్ వృత్తిమాత్మనః. ఇలా గనక చేసినట్లయితే ఆ వస్తువులు బాధించటం అనేది ఉండదు. ఒకవేళ తాను తినగా ఏమైనా మిగిలితే అది నాది అని అనుకోవటం తప్పు. శేషే స్వత్వం త్యజన్, శేషే తాను తినగా మిగిలిన దాని మీద తనది అనే భావన ఉండకూడదు. తాను తినగా మిగిలితే దాన్ని ఎవరికైనా చెందొచ్చు, ఎవరైనా తినొచ్చు అనే దృష్టితోనే ఉండాలి. తన వాళ్లే తినాలి అని, పరాయి వాళ్ళు తినకూడదని ఇలాంటివి ఏం పెట్టుకోకూడదు. శేషే స్వత్వం త్యజన్, నా కడుపు నిండింది, నేను తినాల్సింది పూర్తయిపోయింది, ఇక్కడికి ఆగిపోయింది, ఇది దీనికి నాకు సంబంధం లేదు అన్నట్లు ఉండాలి. కుదిరితే గనక శేషే స్వత్వం త్యజన్, ఆ యజ్ఞశిష్టం ఉంది కదా, యజ్ఞం చేయగా మిగిలినటువంటి లేదా భగవంతుడికి సమర్పించగా మిగిలినటువంటి వస్తువు ఉంది కదా, దాని మీద కూడా స్వత్వాన్ని విడిచిపెట్టి నేను నా అన్నం తింటున్నాను లేదా నా వస్తువులు నేను అనుభవిస్తున్నాను అనే మాటను కూడా పక్క పెట్టుకోగలిగితే అబ్బో ఇంకా కూడా పెద్ద ప్రయోజనం ఉంటుంది. శేషే స్వత్వం త్యజన్ ప్రాజ్ఞ. ఇలా చేస్తే క్రమంగా పదవీం మహతాం యాత్, అన్నిటి మీద స్వత్వాన్ని వదిలేసుకుని నాదంటూ ఏమీ లేదు, ఈ శరీరం కూడా పూర్తిగా నాది కాదు, ఈ శరీరం కూడా పంచభూతాలకు సంబంధించిందే అనుకుని వదిలేసుకున్న మహానుభావులు ఉన్నారు కదా, వాళ్ళ కోవలోకి చేరగలుగుతాడు. క్రమంగా పదవీం మహతాం యాత్, వాళ్ళ కోవలోకి, వాళ్ళున్న స్థితిలోకి, వాళ్ళున్న మైండ్ సెట్లోకి చేరగలుగుతాడు. స్వత్వత్యాగాన్ని తాను తినే ముద్దల నుంచి అలవాటు చేసుకుంటూ గనక వెళ్ళినట్లయితే, దీన్ని ఒక ఎక్సర్సైజ్ చేయడానికి వీలుగా ఉండేటువంటి ఆశ్రమంగా ఉంచుకున్నట్లయితే అబ్బో పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళగలుగుతాడు అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. సిద్ధైర్ యజ్ఞావశిష్టార్థై కల్పయేద్ వృత్తిమాత్మనః శేషే స్వత్వం త్యజన్ ప్రాజ్ఞ పదవీం మహతాం యాత్ అనేటువంటి ఈ శ్లోకంలో. అందులో యజ్ఞావశిష్టార్థై అన్నారు కదా, దాన్ని సరిగ్గా చెప్పకపోతే ఎటు పడితే అటు తీసుకెళ్తారు, ఏ మాట చెప్పినా సరే వినేవాళ్ళతో ఇబ్బందిగా ఉంది అని అనుకుని ఆ యజ్ఞావశిష్టార్థం అన్నదానికి యజ్ఞాలంటే ఏంటి అని తానే పై శ్లోకంలో చెప్తున్నారు. దేవాన్ ఋషీన్ నృ భూతాని పితॄన్ ఆత్మానమన్వహం స్వవృత్యాగత విత్తేన యజేత పురుషం పృథక్ అనేటువంటి శ్లోకంలో. యజ్ఞాలు అంటే పంచమహాయజ్ఞాలేనయ్యా. పంచమహాయజ్ఞాల్లో దేవతలను మొదలు పూజించుకోవాలి, ఋషులను కూడా పూజించుకోవాలి, అలాగే నృ మనుష్యుల్ని పూజించాలి, భూతాన్ని
తన చుట్టూ ఉండేటువంటి పశుపక్ష్యాదుల్ని వాటన్నిటినీ కూడా పూజించుకోవాలి. పితృదేవతలని పూజించుకోవాలి. ఒక్కొక్కళ్ళకి పూజ చేసేటువంటి విధానం వేరుగా ఉంటుంది. దేవతలకు పూజ చేసే విధానం పితృదేవతలకు ఉండదు. అలాగే దేవతలకి పితృదేవతలకి చేసేటువంటి విధానం మనుష్యులకు ఉండదు. మనుష్యుల్ని పూజించుకునే విధానం ఈ మన పశుపక్ష్యాదులకు ఉండదు. అలాగే ఋషుల్ని పూజ చేసే విధానం వేరు. కాకపోతే ఏ విధానాలకు ఆ విధానాల్లో చక్కగా వీటన్నిటినీ చేసుకుంటూ రావాలి. దేవాన్ ఋషీన్ భూతాని పితృన్. వీటితో పాటు ఆత్మానం, తనను తాను కూడా ముందు పూజించుకోవాలి. అంటే తన కడుపుకు తాను తినాలి, తన శరీరం సంగతి తాను చూసుకోవాలి, తన శరీరం సవ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. అన్వహం, ప్రతిరోజు ఈ పనులు చేసుకోవాలి. ప్రతిరోజు పంచమహాయజ్ఞాలు చేసి భోజనం చేసి తాను సుఖంగా ఉండి చేయవలసిన పనులు చేసే పరిస్థితిని తెచ్చుకోవాలి. కాకపోతే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్వవృత్యాగత విత్తేన, తనకు ధర్మశాస్త్రం ఏ వృత్తి జన్మతః చెప్పిందో ఆ వృత్తితో వచ్చిన డబ్బుతోనే ఈ పనులు చేయాలి. స్వవృత్యాగత విత్తేన. ధర్మశాస్త్రం ఏమని చెప్పింది అంటే ఏం చేసినా సరే నిజాయితీగా చేసుకోమని చెప్పింది. చివరికి మొదట్లో కులవృత్తులు అని కొన్ని చెప్పింది, కానీ పర్వాలేదు, ఒకవేళ కనుక అది గడవకపోతే, అలా గనక జరగకపోతే ఎవరైనా సరే వ్యవసాయం చేసుకోవచ్చు, ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవచ్చు, ఎవరైనా సరే చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. కాకపోతే అది తక్కువ స్థాయిది అని చెప్పి ఊరుకుంది. మనం గత మనుష్య సామాన్య ధర్మాల్లో గత అధ్యాయాల్లో దాన్ని చాలా సంగ్రహంగా చర్చించుకున్నాము. అలాంటి స్వవృత్యాగత విత్తేన, స్వవృత్తితో వచ్చినటువంటి డబ్బుతోనే ఈ పనులన్నీ చేయాలి. ఏ యజ్ఞాలు చేసినా, కడుపుకు ఏం తిన్నా అది స్వవృత్తితో నిజాయితీగా సంపాదించిన డబ్బుతోనే తినాలి. స్వవృత్యాగత విత్తేన. ఈ 5 మహాయజ్ఞాల్లోనూ చివరికి తాను భోజనం చేస్తున్నప్పుడు కూడా యజేత పురుషం, ఆ పరమాత్మనే పూజిస్తున్నట్లుగా, పరమాత్మను ఉద్దేశించే చేస్తున్నట్లుగా భావం చేసుకోవాలి. యజేత పురుషం, ఒక్కొక్క యజ్ఞంలోనూ ఆ యజ్ఞం ద్వారా పరమాత్మకే నేను ప్రేమను, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్నే సాధిస్తున్నాను అని అనుకుని చేసుకోవాలి. పృథక్ దేనికి దానికి విడివిడిగా చేసుకున్నా సరే అన్నిట్లోనూ పురుషుణ్ణే చేసుకోవాలి. ఒక యజ్ఞం చేశాం కదా, పరమాత్మకు పూజ అయిపోయింది కదా అని అనుకోవడానికి వీల్లేదు. పురుషం పృథక్ యజేత, ఒక్కొక్క యజ్ఞంలోనూ పురుషం, ఆ పరమాత్మనే చేసుకుంటూ పోవాలి. చివరికి కడుపులోకి ముద్ద పడుతూ ఉన్నా సరే ఆ పరమాత్మకి చెందిన ముద్ద అని అనుకుంటూ తినాలి. ఇలా గనక చేసినట్లయితే ఇది క్రమక్రమంగా మహానుభావుల యొక్క మహతాం పదవీమియాత్ అనేటువంటి కోవలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది అని మహర్షి గారు చెప్తున్నారు. దేవాన్ ఋషీన్ నృభూతాని పితॄన్ ఆత్మానం అన్వహం స్వవృత్యాగత విత్తేన యజేత పురుషం పృథక్ అని. అలా కాదండి, అన్యాయంగా సంపాదించిన డబ్బు కూడా ఉంది, దాన్ని ఏం చేయాలి అని ఏమైనా ప్రశ్న ఉంటే మనలో మన మాట, ఒక పని చేస్తే సరే. అన్యాయంగా డబ్బు సంపాదించకూడదు అన్న మాట పక్కన పెట్టేద్దాం. అన్యాయంగా డబ్బు వచ్చిందేదో వచ్చింది, ఉన్నదేదో ఉంది, దానిలా ఉంచేద్దాం. ఆ అన్యాయంగా ఉన్న డబ్బు నుంచి లేదా అన్యాయంగా వచ్చిన వస్తువుల నుంచి వీటికి ఏమీ వాడద్దు. ఏదైనా ఒక పూజకో లేదా అన్నం తినటానికో, తాను తినటానికి కానీ, ఈ పూజా పునస్కారాలు లేదా యజ్ఞాలు యాగాలు వీటికి కానీ ఆ అన్యాయార్జితాన్ని మనం వాడొద్దు. అన్యాయార్జితాన్ని పక్కన పెట్టేద్దాము. అది ఎలా పెరుగుతుందో, ఎవరికి చెందుతుందో దాని ప్రకారం అది చెందుతుంది. సహజంగానే అన్యాయార్జితం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతూనే ఉంటుంది, అది పారుతూనే ఉంటుంది, దాన్ని పారనిద్దాము. దాన్ని ముట్టుకోవద్దు. దాన్ని ముట్టుకోకుండా మనకు న్యాయంగా కొంత వచ్చి ఉంటుంది కదా, ఆ న్యాయంగా వచ్చిన దాంతోనే తిందాము. న్యాయంగా తక్కువ వస్తే తక్కువే తినటం, తక్కువే పూజా పునస్కారాలు, తక్కువే దాన ధర్మాలు, తక్కువే అన్నట్లు చేద్దాం. అన్యాయార్జిత విత్తం దానంతరం ఎగిరిపోతుంది కదా, దాన్ని పోనిచ్చేద్దాం. అప్పుడు సరిపోతుంది, మొత్తం సెట్ అయిపోతుంది. ఇలాగైనా చేసుకోవచ్చు. ఇది మనలో మాట. పాపం మహర్షి గారు అంత వివరంగా ఏం చెప్పట్లేదు పాపం. అసలు న్యాయార్జితానికి పోవద్దు అన్నట్లుగానే చెప్తున్నారు. ఈ విషయంలో మనం మహర్షి వారి మాట ఏం వినొద్దు. అన్యాయం చేయకపోతే అస్సలు నడిచే కాలం కాదు, అన్యాయార్జితం లేకపోతే అసలు గడిచే కాలం కాదు అని ఉంది కదా, దాన్ని అలాగే చేద్దాము. కానీ ఆ అన్యాయార్జితం మనం తినకుండా ఉంటే సరిపోతుంది. పోనీ ఇంకా కాదనుకుంటే అన్యాయార్జితాన్ని దాన ధర్మాలకి వెచ్చించేసేసి, అది దాన్ని దానాలు చేసేసి కేవలం మన కడుపుకు తినేది, మనం పూజలు చేసేది, ఇంట్లో చేసుకునేవి మాత్రం మన డబ్బులతోనే చేసుకుందాము అనేనా బాగానే ఉందేమో, దాన్ని ఆలోచిద్దాం.
కాకపోతే దేవాన్ ఋషీన్ నృభూతాని పితॄన్ ఆత్మానం అన్వహం స్వవృత్యాగత విత్తేన యజేత పురుషం పృథక్ అనేది మాత్రం ఖచ్చితంగా చేయాలి అని నిర్ణయించుకుందాం. ఇది కాక యర్హ్యాత్మనోధికారాద్యా సర్వాస్యుర్యజ్ఞ సంపద వైతానికేన విధినా అగ్నిహోత్రాదినా యజేత్. యర్హి ఒకవేళ కనుక ఆత్మన తనకి అధికారాద్యా అధికారం మొదలైనటువంటివి యజ్ఞ సంపద సర్వాహ స్యు యజ్ఞం చేయటానికి కావలసిన సంపదలన్నీ కూడా గనక సమకూరినట్లయితే, ముందు అధికారం ఉండాలి యజ్ఞం చేయడానికి. ఎవరు పడితే వాళ్ళు యజ్ఞం చేయడానికి వీలు లేదు. యజ్ఞం చేయడానికి కొన్ని అధికారాల లిస్ట్ ఉంది. ఆ లిస్టులో తాను పడినట్లయితే యజ్ఞానికి కావాలి అంటే దానికి కూడా చాలా ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చుకు కావాల్సినటువంటి సంపదలన్నీ తన దగ్గర ఉన్నట్లయితే, దర్భలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, సమిధలు కావాలి, ఇవేం చిన్న చిన్నవి కావు, వీటన్నిటినీ సమకూర్చుకోగలిగినట్లయితే, యజ్ఞ సంపదలన్నీ బాగున్నట్లయితే, వైతానికైన విధిన చక్కగా పెద్ద పందిరేసేసి ఆ పందిట్లో పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేసుకోవచ్చు. అగ్నిహోత్రాదినా యజేత్. అగ్నిహోత్రుణ్ణి ఆవాహన చేసి అక్కడికి అగ్నిముఖంగా దేవతలకి చక్కగా ఆహుతుల్ని సమర్పించేసేయచ్చు. అగ్నిముఖంగా వెళ్ళినటువంటి ఆహుతులు దేవతలకి ఎక్కువ సంతృప్తినిస్తాయి. మనం ఏదో ఇంట్లో వండుకొని ముందు పెట్టి తినండి అంటే అంతగా తినకపోవచ్చు, వాళ్ళు అంత ఇష్టంగా తినకపోవచ్చు, కొంచెం తక్కువ ఇష్టమే ఉంటుంది. అగ్నిహోత్రముఖమైతే మాత్రం వాళ్ళు ఇష్టంగా తింటారు. కాబట్టి అగ్నిహోత్రముఖంగా దేవతలకు సమర్పించగలిగిన స్థాయి ఉంటే బద్ధకించకుండా దాన్ని చేసేసేయటమే. యర్హి ఆత్మన అధికారాద్యా సర్వాస్యు యజ్ఞ సంపద వైతానికేన విధిన అగ్నిహోత్రాదినా యజేత్. జైమిని మహర్షి గారు అధికారాధ్యాయమని ఒక అధ్యాయాన్నే రాసిపెట్టారు. 6వ అధ్యాయం జైమిని గారి మీమాంసా సూత్రాలలో 6వ అధ్యాయం అధికారాధ్యాయం. అసలు సామాన్యంగా యజ్ఞాలకి అధికారులు ఎవరు, యజ్ఞాలు ఎవరెవరు చేయాలి, ఆ చేయటంలో ఉండేటువంటి కష్టాలు ఏంటి, వాళ్ళకా అనే విచారణ చేసుకొచ్చారు. ప్రత్యేకించి ఒక్కొక్క యజ్ఞము తీసుకుని ఈ యజ్ఞానికి అధికారం ఎవరు, ఈ యజ్ఞాన్ని ఎవరు చేయాలి, ఎవరు చేస్తే వాళ్ళకు ఫలిస్తుంది, ఎవరు చేస్తే అధికారం లేని ఎవరు చేస్తే వారికి వికటిస్తుంది అనే విచారణలన్నీ చేసి పెట్టారు. చాలా పెద్ద విచారణ. ఆ విచారణ అంతా జాగ్రత్తగా చూసుకుని ఆ అధికారం కనుక ఉన్నట్లయితే యజ్ఞం చేసేయటమే. చక్కగా పెద్ద పందిరేసి ఆ పందిట్లో ఋత్విక్కుల్ని 18 మందిని కనీసం పిలిపించి చూడటానికి, కాస్త పై ఎత్తున ఉండటానికి ఇంకొంతమందిని పిలిపించుకుని వీళ్ళని అందరినీ పిలిచి వచ్చిన వాళ్ళకి లేదా పిలవకుండా వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా భోజనాల ఏర్పాట్లన్నీ చేసి, పందిరి పెద్దది కదా, మరి పందిరి పెద్దదైతే అందరూ వస్తారు, వాళ్ళకి భోజనాలు అవి ఏర్పాటు చేసి వాళ్ళందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేసి చిన్నగా జాగ్రత్తగా ఆచారంగా యజ్ఞాలు చక్కగా చేసుకోవటం అనే విధిని పాటించమని మహర్షి గారు చెప్తున్నారు. యర్హ్యాత్మనోధికారాద్యా సర్వాస్యుర్యజ్ఞ సంపద వైతానికేన విధినా అగ్నిహోత్రాదినా యజేత్. మీరు చెప్పిందే భయంకరంగా చెప్పారు. ఒక పెద్ద అధ్యాయం ఉందన్నారు, దాంట్లో అన్ని విచారణలు ఉన్నాయన్నారు, దేంట్లో నేను ఉంటానో, దేంట్లో ఎలిజిబుల్ అని పడుతుందో, నాట్ ఎలిజిబుల్ అని పడుతుందో, ఎక్కడ రెడ్ స్టాంప్ పడేస్తారో ఏం తెలియదు కదా, మరి యజ్ఞాలను నమ్మి నేనేం చేయాలి అంటే, కాదు ఒకవేళ యజ్ఞాలకు గనక అధికారం లేకపోతే బాధపడవలసిన అవసరమేమీ లేదు. యజ్ఞాలను చేయలేకపోతే ఇబ్బంది పడవలసిన అవసరమేం లేదు. ఎందుకంటే దేవుడు ముందు పెట్టింది, దేవుడు కాస్త అటు ఇటుగా తిన్నాడని అనుకున్నా, అగ్నిహోత్రముఖంగా అయితే ఇష్టంగా తింటారు దేవతలు అనుకున్నాం కదా, దానికంటే కూడా నహ్యగ్నిముఖతోయం వై భగవాన్ సర్వయజ్ఞభుక్ ఇజ్యేత హవిషారాజన్ యథా విప్రముఖే హుతై అనే విషయం ఉంది. దాన్ని పాటించుకుంటే సరిపోతుంది. అగ్నిముఖం దేవతలకు ఇష్టమన్నాం కదా, దేవతలంటే ఎవరు, పరమాత్మ యొక్క అంశాలే కదా. కాబట్టి అగ్నిముఖంగా వెళితే పరమాత్మకు ఇష్టంగా ఉంటుంది అని అనుకున్నాం కదా. అనుకుంటే నహి అగ్నిముఖతోయం వై భగవాన్ సర్వయజ్ఞభుక్, అన్ని యజ్ఞాలలోనూ అగ్నిముఖంగా ఆయా దేవతారూపాల్లో తినేది పరమాత్మే కదా. అలా అగ్నిముఖంగా ఆయా దేవతారూపాల్లో తినేటువంటి పరమాత్మ అగ్నిముఖత న తథా ఇజ్యేత, అగ్నిముఖంగా తిన్నప్పుడు కూడా అంతగా సంతోషించడు. నహ్యగ్నిముఖతోయం వై భగవాన్ సర్వయజ్ఞముకు ఇజ్యేత హవిష,
అగ్నిముఖంలో అగ్నిలో సమర్పించినటువంటి హవిస్సులు కూడా ఆయనకి అంత ప్రియమైనవి కావు. మిగతా వాటికంటే పర్వాలేదేమో కానీ అంత ప్రియమైనవి కావు. ఎంత ప్రియమైనవి? యథా విప్రముఖే హుతై, బ్రాహ్మణ ముఖంలో వేసినటువంటి హవిస్సులకి లేదా బ్రాహ్మడు తిన్నటువంటి వీటికంటే, ఆ ముద్దల కంటే ఇవేమీ ఇష్టమైనవేమీ కావు. కాబట్టి ఒకవేళ యజ్ఞాలు చేయలేని పరిస్థితే వస్తే, యజ్ఞాలు చాలా దూరంగా ఉంటే బ్రాహ్మణుని కూర్చోబెట్టి బ్రాహ్మణ భోజనం ఏర్పాటు చేసేయటమే. అది కూడా విధివత్, ఎక్కడెక్కడ ఎలా చేయాలో అలా చేయటమే. వాళ్ళకు స్వయంపాకాలు ఇచ్చుకోవచ్చు, లేకపోతే వాళ్ళు వండుకునేటట్లుగా మొత్తం ఒక నెల సరుకులు ఇచ్చేసేయచ్చు, లేదా మనకు కుదిరితే వండి పెట్టచ్చు, లేదా వండించి పెట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. అవన్నీ కూడా విప్రముఖంలో, ఆ విప్రుడు అనేటువంటి ముఖంతో పరమాత్మకు మనం చేరుస్తున్నాము అనే ఉద్దేశంతో చేసేసుకోవచ్చు. ఇది యజ్ఞం కంటే ఒక మెట్టు పైకింది అని మహర్షి గారు చెప్తున్నారు. యజ్ఞాలు కనుక మనం చేయలేకపోతే ఆ యజ్ఞాలకు సహాయం చేయటం అనేది ఒక వైపు, ఒక ఎత్తు, అది కూడా చేసుకోవచ్చు. రెండో వైపు, ఆ యజ్ఞాల కంటే కూడా బ్రాహ్మణ ముఖంలో పడ్డప్పుడు ఆయన ఎక్కువ సంతోషిస్తాడు కాబట్టి బ్రాహ్మణ ముఖంలో పడేటట్లుగా మనం ఏమైనా ప్రయత్నం చేసినా సరిపోతుంది అని ఈ శ్లోకంలో నహ్యగ్ని ముఖతోయం వై భగవాన్ సర్వయజ్ఞభుక్ ఇజ్యేత హవిషా రాజన్ యథా విప్రముఖే హుతై అని చెప్తున్నారు. తస్మాత్ బ్రాహ్మణదేవేషు మర్త్యాదిషు యథార్హత తైస్తైః కామైర్యజస్వేనం క్షేత్రజ్ఞం బ్రాహ్మణానను అని చెప్తున్నారు. అదేంటండి బ్రాహ్మలు అని తీసుకొచ్చారు, బ్రాహ్మణ అనే పదం వింటేనే మండిపడతారు జనాలు, అలాంటి వాళ్ళు ఉన్నారు. బ్రాహ్మణ ఉంటే ఒళ్ళంతా అని వింటే ఒళ్ళంతా మంట రేగిపోతుంది, అలాంటి వాళ్ళ ముందు ఇలాంటి మాటలు మాట్లాడచ్చా అని అంటే, పోన్లేవయ్యా అలా కాదులే, నేను చెప్పదలుచుకుంది క్రమక్రమంగా చెప్తాను. అసలు పంచమహాయజ్ఞాల్లో దేవతలకి ఒక యజ్ఞం దేవయజ్ఞం, పితృదేవతలకు ఒక యజ్ఞం పితృయజ్ఞం, పశుపక్ష్యాదులకి భూతయజ్ఞం, అది పక్కన పెడదాము. ఋషులకి యజ్ఞం అంటే స్వాధ్యాయం అని చేయటం, లేదా బ్రహ్మయజ్ఞం స్వాధ్యాయం అని ఉంది కదా. ఇందులో ఈ మూడు కాక మిగతావేంటి? మనుష్య యజ్ఞం, భూతయజ్ఞం అనే యజ్ఞం. ఈ మనుష్య యజ్ఞాన్ని భూతయజ్ఞాన్ని చేసేటువంటి తీరేంటి, దారేది అని అంటే, మనుష్యులకి అన్నం పెట్టడం, భూతాలకి ఆయా భూతాలకి ఆహారాన్ని అందించటం. ఆహారాన్ని అందించే విధానం ఒకటి ఉంది, దాని ప్రకారం అందించటం అనే కదా. దీన్నే నేను ఇలా దీని మాటల్లో చెప్పాను. బ్రాహ్మణ దేవేషు, బ్రాహ్మణులు దేవతలు అనేటువంటి అభిప్రాయంతో ఉండే మాట అయితే పెట్టేసుకోవచ్చు, వాళ్ళకి పెట్టేసేయచ్చు. మర్త్యాదిషు యథార్హత, అసలు మనుష్య యజ్ఞంలో మనుష్యులే కదా ఉన్నారు, కాబట్టి మనుష్యులు అనే వాళ్ళని పెట్టుకుని మనుష్యులకే అన్నాలు పెట్టుకోవటం. అన్నదానం అనే పదం ఎక్కువ వాడతారు, అన్నదానం అనేది అంత వీలైన పదం కాదు. అన్నయజ్ఞం అని అనుకుంటే మంచిది. మనుషులకి అన్నయజ్ఞం, వాళ్ళకి అన్నంతో యజ్ఞం చేయటం, వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళ ద్వారా పరమాత్మకు ఈ అన్నం చేరుతోంది అని భావం చేయటం. యథార్హత, ఏ మనిషికి ఎలా పెట్టాలో అలా పెట్టాలి. ముష్టికి వచ్చిన వాడిని ఇంట్లో తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి పెట్టలేరు కదా, ఎవరు పెట్టరు కదా. ఎంత మంచి వాళ్ళైనా, ఎంత సంఘ సేవకులైనా, ఎంత సర్వసమానత్వవాదులైనా అంత పనేం చేసేయరు కదా. ముష్టివాడికి ఏం చేస్తారు? ముష్టి వేస్తారు, పర్వాలేదు, ముష్టైనా వేయాలి, ముష్టైనా వేయకుండా ఉండొద్దు అని చెప్తున్నారు. ముష్టివాడు ఏదో వాడి మానాన వాడి పాపాన్ని వాడు అనుభవిస్తున్నాడు, అనుభవించే వాడి పాపాన్ని కాస్తంతైనా, ఆ పాప ఫలితాన్ని కాస్తంతైనా తగ్గించేందుకు ఓ ముద్దైన వాడికి వేయచ్చు కదా. యథార్హత, వాడి అర్హతల ప్రకారం చేయొచ్చు కదా. అలాగే కుక్కల్ని నక్కల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ముద్దుగా ఉన్నవాళ్ళు పెట్టుకుంటున్నారు, అది వేరే గోల. కానీ కుక్కల్ని నక్కల్ని పిలవక్కల్లా, అవి తినే చోట వాడికి పెట్టేసేయచ్చు కదా. అవి తినేట్లుగా ఏదో పారేసేయచ్చు కదా, తప్పేం లేదు కదా. ప్రతి కాకిని ఇంటికి పిలిచి భోజనం పెట్టలేరు కదా కంచం పెట్టి. కాకులు తినేటట్లేదు కాస్త మెతుకులు కాస్త వెదజల్లితే సరిపోతుంది కదా. కాకులు తింటాయని గ్యారంటీ ఉంటేనే, కాకులను కూడా రానివ్వకపోతే చేసేదేం లేదు. ఇలా యథార్హత మనుషులకి పశుపక్ష్యాదులకి పెట్టమనే నేను ప్రధానంగా చెప్తున్నాను. మనుష్య యజ్ఞం, భూతయజ్ఞం ఈ రెండిటికే నేను ముఖ్యంగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. తైస్తైః కామైర్ యజస్వేనం,
కేవలం అన్నం పెట్టడం వరకే కాదు, వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న కష్టాలుంటే తీర్చడం, వాళ్ళు ఏమైనా చిన్న చిన్న కోరికలు మనం తీర్చగలిగినవి కోరితే తీర్చడం చేయొచ్చు. మంచివాళ్ళు పాపం చాలామంది వేసవికాలంలో చిన్న చిన్న పిడతల్లో నీళ్లు పెట్టి ఉంచుతారు కదా, పక్షులు వచ్చి తాగుతాయి అని. అది చాలా పెద్ద ధర్మం, భూతయజ్ఞం కిందకు వచ్చేస్తుంది. తైస్తైః కామైః, వాటికేమో దాహం, నీరు తాగాలి అనేటువంటి కోరిక. ఆ కోరికని మనం ఓ పిడత పెట్టి నీరు పెట్టి తీరుస్తే అబ్బో యజ్ఞం కిందకే వచ్చేసింది. అలాగే ముష్టివాడికి చలికాలంలో చలిగా ఉంది, పడుకోలేకపోతున్నాడు, ఓ దుప్పటైనా ఇస్తే, మరీ ఇంట్లో పిలిచి బెడ్రూమ్లో పడుకోబెట్టుకోలేము, ఓ దుప్పటైనా ఇస్తే, కనీసం మనం వాడి పారేసిన దుప్పటైనా ఇస్తే వాడికి ఆ చలికి ఏమైనా కాస్త రక్షణ ఏర్పాటైతే అబ్బో దానివల్ల యజ్ఞం చేసినట్టే అవుతుంది. అది తైస్తైః కామైర్ యజస్వేనం. వాళ్ళ కోరికలు తీర్చానని అనుకోకూడదు, వాళ్ళకేదో చేశానని అనుకోకూడదు. ఏనం ఈ పరమాత్మకే ఆ పూజ వెళ్ళింది అని అనుకోవాలి. ఎందుకంటే క్షేత్రజ్ఞం, ఈ పరమాత్మ ఏమి సామాన్యుడు కాడు. ఆ ప్రతి శరీరంలోనూ ఉన్నవాడు, ఆ ముష్టివాడి శరీరంలోనూ ఉన్నవాడే, ముష్టివాడి శరీరంలో కాక పశుపక్ష్యాదుల శరీరంలోనూ ఉన్నవాడే, అన్నిట్లోనూ ఉన్నవాడే, అన్నిట్లోనూ ఉన్నటువంటి ఈ క్షేత్రజ్ఞం అంతర్యామిగా ఉండేటువంటి పరమాత్మను ఈ రీతిలో కొలుచుకోవటం, ఈ రీతిలో పూజించుకోవటం అనేది చేయమని నేను చెప్తున్నాను. చెప్పేటప్పుడు బ్రాహ్మణాన్ అను, బ్రాహ్మణులతో మొదలుపెట్టి చేసుకోమని చెప్తున్నాను. బ్రాహ్మణులకి భోజనం పెట్టడము, బ్రాహ్మణులు కాక మిగతా వాళ్ళందరికీ భోజనం పెట్టడము, మనుషులు కాక పశుపక్ష్యాదులకు కూడా అందించటము, కోరికలు తీర్చేటప్పుడు కూడా ఈ వరుసను మనం పాటించటము అని పెట్టుకోమని నేను చెప్తున్నాను అని నారద మహర్షి గారు చెప్తున్నారు. తస్మాత్ బ్రాహ్మణదేవేషు మర్త్యాదిషు యథార్హతః తైస్తైః కామైర్ యజస్వేనం క్షేత్రజ్ఞం బ్రాహ్మణానను అనే ఈ శ్లోకం. మళ్ళీ ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చేసారు కదా అంటే దానికి కారణాన్ని నారద మహర్షి గారు తర్వాత చెప్తారు. చెప్పినప్పుడే చూసుకుందాం. మనం స్వంత తెలివితేటలతో దానికి లాజిక్లు మాట్లాడుకుంటే వినసొంపుగా ఉండదు. కాబట్టి ఆయన చెప్పిన మాట ఏదో, ఆయన నోటు వచ్చిన మాటకి ఆయనే సమర్థనంగా చెప్పినటువంటి మాట ఏముందో దాన్ని మనం పైన చూసుకుందాము. ఇప్పటికైతే ఆయన మాట ఒట్టి బ్రాహ్మణులని అనటం లేదు, అందరికీ, మనుషులందరికీ, అవసరమైన వాళ్ళందరికీ, ముష్టివాడితో సహా, కుక్కలతో సహా, నక్కలతో సహా, అన్నిటితో సహా అన్నిటికీ పెట్టమనే, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం ఇవి చేయమనే అంటున్నాము. బ్రాహ్మణాలను బ్రాహ్మణులకు పెట్టి తర్వాత మిగతా వాళ్ళకి పెట్టమంటున్నాము, బ్రాహ్మణుల్ని ప్రధానంగా పెట్టుకుని చేయమంటున్నాము అనేది ఈ శ్లోకంలోని మాట. ఈ శ్లోకంలోని మాటని మనం యథాశ్రుతంగా తీసేసుకుందాం. తస్మాత్ బ్రాహ్మణదేవేషు మర్త్యాదిషు యథార్హతః తైస్తైః కామైర్ యజస్వేనం క్షేత్రజ్ఞం బ్రాహ్మణానను అనే ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. తర్వాత ఆయనకి మంచి మూడ్ వచ్చింది నారద మహర్షి గారికి. తర్వాత మంచి రోజులు ఏమున్నాయి, మంచి ప్రదేశాలు ఏమున్నాయి, మంచి రోజుల్ని పైపైన ఉజ్జాయింపుగా నిర్ణయించడం ఎట్లా, మంచి ప్రదేశాలను నిర్ణయించడం ఎట్లా, అసలు సత్పాత్రం అంటే ఏంటి, దానాలు ఎవరికి చేయాలి అని చాలా గొప్ప గొప్ప విషయాల్ని పైన చెప్తున్నారు. యథాప్రకారం మనం పైన చెప్పిన దాన్ని పైన చూసుకుందాము అని తోసి ప్రస్తుతానికి ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభించుకునే ముందు ఏం చెప్పారు అనేదాన్ని ఒకసారి పునరుచ్చారణ చేసుకుందాం. ఏం చెప్పారు అంటే స్వత్వాన్ని డైల్యూట్ చేసుకోవాలి. స్వత్వం తాలూకు డెన్సిటీ చాలా గట్టిగా ఉంది, చాలా పెరిగిపోయింది. దాన్ని బాగా కరిగించాలి. స్వత్వం కరిగించాలి అంటే అసలు స్వత్వం ఎక్కడ ఉండాలి అనే ఆలోచన చేసుకోవాలి. నేను అనేది ఏది అంటే ఆత్మస్వరూపం అనే పరిస్థితి ఉండాలి. నోటి మాటతో కాదు, మనసులో అది రావాలి. నేను అనేది ఆత్మస్వరూపాన్ని చూపించవలసినటువంటి నేను ఈ దేహాన్ని ఎందుకు చూపిస్తున్నాను, ఈ దేహంలో ఈ స్వత్వం అనేది నిలకడగా ఎందుకు లేదు, ఈ స్వత్వం దేహం నుంచి పారి భార్య మీదకి ఎందుకు వెళ్ళింది, భార్య మీదకి వెళ్ళిన స్వత్వం అక్కడ కూడా నిలకడగా ఎందుకు లేదు, అక్కడి నుంచి మళ్ళీ ఎందుకు పారింది, పిల్లలకి, మనవలకి, బంధువులకి అందరికీ ఎందుకు పారింది. కొంత దూరం వెళితే ఈ భార్య పట్ల అనుకూలంగా ఉండేవాళ్ళైతే నాకు ఇష్టమైన వాళ్ళు, నా భార్యను అవమానం చేసేవాళ్ళైతే నేను వాళ్ళతో మాట్లాడను అనే స్థాయికి కూడా వెళ్ళింది కదా. ఎందుకు వెళ్ళింది అంటే ఉంచుకోవలసిన స్వత్వాన్ని తీసి మరొక వస్తువు మీద పెట్టడం వల్ల ఇది జరిగింది అనేటువంటి తత్వ విచారణ ప్రాథమికంగా చేసుకోమని చెప్పారు.
ఈ తత్వ విచారణ మొదలైతే ఈ స్వత్వం అనేది ఎలా కరగాలి, స్వత్వం అనేది ఎలా పోవాలి, పెద్ద పెద్ద వాళ్ళ కోవలోకి ఎలా వెళ్ళాలి అనేది క్రమక్రమంగా వాటంతటవే జరిగిపోతాయి. కాకపోతే ఈ స్వత్వాన్ని తగ్గించుకోవటానికి, ఈ స్వత్వాన్ని విచారణ రూపంలో మాత్రమే కాకుండా వేరే విధంలో కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఈ భూతదయ పెంచుకోవాలి, లేదా అందరికీ తనకున్నదాన్ని అందరికీ నలుగురికి పంచిపెట్టుకోవటం అనే దాన్ని అలవాటు చేసుకోవాలి. అలా పంచిపెట్టుకోవటం అనే దాన్ని విడిగా అలవాటు చేసుకున్నా, యజ్ఞాలు అనే భావనతో అలవాటు చేసుకున్నా, లేదా పరమాత్మకు సమర్పణ అనే దృష్టితో అలవాటు చేసుకున్నా, ఎలా చేసుకున్నా పర్వాలేదు, దాన్ని అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోగా ఈ స్వత్వబుద్ధి పోయి సర్వభూతదయ అనేది బాగా పైకొచ్చి మానవుడు పెద్దవాళ్ల గొప్పవాళ్ల కోవలోకి చేరుతాడు అని చెప్పారు. ఈ విషయంలో, ఈ భావనలో మనకి ఏమాత్రం విప్రతిపత్తి లేదు. ఇదేమీ ఇంప్రాక్టికల్ అస్సలు కాదు. ఇది ప్రాక్టికలే. ఇలా చేసిన వాళ్ళని మనం కొంతమందినైనా, కొంతమేరకు చేసిన వాళ్ళనైనా చూసాము. కాబట్టి మనం కూడా ప్రాక్టికల్గా ఉండేటువంటి దీనిలోకి మనం దిగాలి. దిగటం అనేది ధర్మపరంగా దిగుతూ, మనకు విధి ఏం చెప్పిందో దాని పరంగా దిగేటప్పుడు కూడా అన్నిటినీ దృష్టిలో ఉంచుకుని, ఈ విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని సర్వభూతదయ పెరిగేటట్లుగాను, సర్వభూతాల్లోనూ పరమాత్మను చూసేటట్లుగాను ఆ ధర్మాచరణ, ఆ అర్థ సంపాదన, అలాగే మనకున్న దాన్ని నలుగురితో పంచుకోవటం అలాంటి వాటిని అలవాటు చేసుకుంటూ మనం ఈ స్థితికి ఎదుగుదాము. ప్రాక్టికల్గా ఉండేటువంటి ఈ స్వత్వ పరిత్యాగం అనేదాన్ని మనతో చేయించమని, మనకి ఈ స్వత్వ పరిత్యాగం చేయించి తనలో కలుపుకోమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక పారాయణ కార్యక్రమం ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే చతుర్దశాధ్యాయే శ్లోకాః. త్రివర్గం నాతికృచ్ఛ్రేణ భజేత గృహమేధ్యపి యథాదేశం యథాకాలం యావద్దైవోపపాదితం. ఆశ్వాఘాంతేవ సాయిభ్యః కామాన్ సంవిభజేద్యథా అప్యేకామాత్మనోదారాం నృణాం స్వత్వగ్రహో యతః. జహ్యాద్యదర్థే స్వప్రాణాన్ హన్యాద్వా పితరం గురుం తస్యాం స్వత్వం స్త్రియాం జహ్యాత్ యస్తే నహ్యజితో జితః. కృమి విడ్భస్మ నిష్ఠాంతం క్వేదం తుచ్చం కలేవరం క్వతదీయరతిర్భార్యా క్వాయమాత్మా నభశ్చదిః. సిద్ధైర్యజ్ఞావశిష్టార్థైః కల్పయేద్వృత్తిమాత్మనః శేషే స్వత్వం త్యజన్ ప్రాజ్ఞః పదవీం మహతాం యాత్. దేవాన్ ఋషీన్ నృభూతాని పితॄనాత్మానమన్వహం స్వవృత్యాగత విత్తేన యజేత పురుషం పృథక్. యర్హ్యాత్మనోధికారాద్యాః సర్వాస్యుర్యజ్ఞసంపదః వైతానికేన విధినా అగ్నిహోత్రాదినా యజేత్. నహ్యగ్నిముఖతోయం వై భగవాన్ సర్వయజ్ఞభుక్ ఇజ్యేతః విషారాజన్ యథా విప్రముఖే హుతైః. తస్మాద్ బ్రాహ్మణదేవేషు మర్త్యాదిషు యథార్హతః తైస్తైః కామైర్యజస్వేనం క్షేత్రజ్ఞం బ్రాహ్మణానను. ఇది శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే చతుర్దశాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.